రాష్ట్రంలో గుంతలు లేని రోడ్డు ఏదీ లేదు అని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఒక్క గుంత కనపడినా తనకు ఫోన్ చేయమని చెప్పిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎక్కడ వాటర్లో నీళ్లు కలుపుతున్నాడో అని ఎద్దేవా చేశారు. ప్రజలు ప్రతిరోజు ఎదుర్కొంటున్న రోడ్ల సమస్యపై ప్రభుత్వం కనీస శ్రద్ధ పెట్టడం లేదని విమర్శించారు. ఉన్న సిటీలో రోడ్లు బాగు చేయకముందే ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. ఇవాళ మన వర్షాలకు రోడ్లని గుంతలు పడ్డాయి. చిన్నకోడూరు పోతే మనకు మెట్టుబండల కాడ ఎంత గుంత పడ్డది లేదు. నంగునూరు దిక్కు పోతే గుంతలు పడ్డాయా లేవా? మన వెంకటాపూర్ దిక్కు పడ్డాయా లేవా? గుంతలు ఊడిసే తెలివి లేదు దీనికి. కనీసం రోడ్లు గుంతలు పడితే ఆయన కొమ్మచెట్టు ఉంటాడు ఇక నరకమంటే ఎంత దూరం అని నరుకుతాడు. ఏదైనా గుంత కనబడితే నాకు ఫోన్ చేయండి అన్నాడు. అసలు గుంత పడని రోడ్డు ఉన్నదా ఈ రాష్ట్రంలో? నువ్వు వచ్చినాక ఏమన్నా ఒక్క గింత డాంబర్ ఒక్కలనే ఊడిసినావా? నువ్వు డాంబర్ పోసి ఆగిపోయినాయి ఎక్కడ రోడ్లు అక్కడనే. ఆయన వాటర్లో నీళ్ళు కలిపిండో ఈయన నీళ్ళు కలిపిండో ఏమో కలిపిండిగా. అయితే ఇవాళ ఆయన ముఖ్యమంత్రి పోయి నిన్న కొబ్బరికాయ కొట్టిండు. ఇవాళ ఫ్యూచర్ సిటీకి అట 4 లైన్ రోడ్ అట. ఇక్కడ సిటీ లేదు, ఇల్లే దిక్కు లేదు, దానికి 6 లైన్ల రోడ్ ఇస్తాడట. ఉన్న రోడ్లకేమో గుంతలు పడితే పూడ్చేది తెలివి లేదు. అంటే ఎవరి కోసం చేస్తున్నాడు? ఆడ నీ భూముల ధరలు పెంచడం కోసం వేస్తున్నావు, నీ కాంట్రాక్ట్ల కోసం చేస్తున్నావు. నువ్వు ఎక్కడ వేయాలి? వర్షాలు పడి బ్రిడ్జిలు కొట్టుకపోయినాయి, రోడ్లు ఖరాబ్ అయిపోయినాయి. ఎవడు కాంట్రాక్టర్ అంటూ టెండరే ఎత్తలేడు. కనీసం ఈ రేవంత్ రెడ్డి ఈ పైసలు ఇస్తాడో ఇయ్యడో ఈ పర్సంటేజీలు మాకు నడవని చెప్పి వాడు టెండర్ కూడా ఎత్తలేడు. టెండర్ వేసినా వాడు పని చేస్తలేడు. ఇదేమో ఇడిచిపెట్టిండు ఫ్యూచర్ సిటీకి రోడ్ ఎత్తా అంటాడు. ఉన్న రోడ్డు మంచిగా చేయాలి రేవంత్ రెడ్డి. ఇవాళ మన వర్షాలకు రోడ్లని గుంతలు పడ్డాయి. చిన్నకోడూరు పోతే మనకు మెట్టుబండల